ఒకటండి. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తూ సడెన్‌గా ఆపేశారండి. ఆ కాన్వాయ్ ఆపేసి ఆ చిన్న బాబు ఎవరో ఉంటే అది. ఆ జెండా ఊపుతుంటే దిగేసి అంటే వెనక మాలాంటి కామన్ పీపుల్ అదేంటి అంత సెక్యూరిటీ వెనకాల కాన్వాయ్ ఒకరికొకరు వచ్చేస్తుంటారు. ఏమైనా గుద్దేసుకుంటాయేమో అనిపించింది మాకు. అప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పరా సార్ ఏంటండి సార్ అలా దిగారు? ఎందుకు అది అనవసరం అండి. హ్మ్. చరిత్రలో మీరు చూస్తే హ్మ్. సెక్యూరిటీ వల్ల హ్మ్. సెక్యూరిటీ ఉండడం వల్ల ఆహ్, మీరు ఒక విఐపి అనేవాడు అంటే మీరు కాపాడగలిగారు. ఆ! చాలా తక్కువ సందర్భాల్లో. ఒకటి. తర్వాత అంటే ప్రజలే ఒక రక్షణ కవచంగా ప్రజల మనిషిగా ఉన్నప్పుడు ప్రజలే మీకు భద్రతగా ఉంటారు. అవును. ఒకటి. ఇదంతా చాలామంది ఒక షో షోగా పెట్టుకోవడం తప్ప ఒక ఈ ఐ డోంట్ థింక్ హ్మ్. ఇంత సెక్యూరిటీ అవసరం లేదు. అవసరం లేదు. హ్మ్. ఒకటి. మీరు ఏ సెక్యూరిటీ ఇప్పుడు కాపాడగలిగింది? ఎవరినైనా చూసుకోండి ఆ! మీరు. రాజీవ్ గాంధీ గాని, ఇందిరా మా గాంధీ. పోలీస్ ఆఫీసర్సే బలయ్యారు కదా! వ్యాస్ గారు మాకు ఎంతో అభిమానించే ఆఫీసరు. అవును. నేను గ్రేహౌండ్స్‌లో కూడా పనిచేశాను. ఉమేష్ చంద్ర గారికి సెక్యూరిటీ ఉండింది. కానీ సరే రొటీన్‌గా ఆయన కొంచెం అప్పుడు ఒక మంచి వెహికల్ ఉంటే బాగుండేది. హ్మ్. మంచి ఆఫీసర్ ఆయన. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకపోవడం ఒక ప్రధానమైన ఇది. సరే హ్మ్. నేను అనడం ఏందంటే, ఈ పవన్ కళ్యాణ్ ప్రజలతో అవును. ప్రజలు మీ చుట్టూ ఉన్నప్పుడు అభిమానంగా, ప్రేమగా హ్మ్. వాళ్ళ ప్రేమనే రక్షణ కవచం మీకు. అది. ఈ ఏ సెక్యూరిటీ కూడా మిమ్మల్ని అవును. మీరు ఎవరైనా తీసుకోండి చరిత్రలో. ఇంటర్నేషనల్, నేషనల్‌గా గాని హ్మ్. అది రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఇగ ఎవరైనా తీసుకోండి మీరు. అవును. సెక్యూరిటీ అనేది మిమ్మల్ని కాపాడలేదు. కాబట్టి ప్రజల ప్రేమ, వాళ్ళ యొక్క అభిమానం ఒక హ్మ్. రక్షణ కవచంగా మిమ్మల్ని కాపాడగలదు. ఇలాంటివే మీకు దగ్గర చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనం పరదాలు అవును. జగన్మోహన్ రెడ్డి గారి ఏ మీద పరదాలు, కాపాడే షెడ్లు కట్టారు. అవి ఇంకా దూరం చేస్తే అంటే ఎందుకు ఎందుకు కట్టుకుంటున్నారో అంటే మనకు అది ఒక అర్థం అభద్రతా భావం మరి ఎందుకొచ్చిందో ఆయనకు. హ్మ్. నేను అనుకోవడం చాలా మంది అంటుంటారు కదా! సరే ఈ ఇసుక హ్మ్. ఇప్పుడు మామూలుగా ఆయనకు ఎటువంటి ఇంకా చంద్రబాబు గారికి మనం చూసాం బ్లాస్ట్‌లు ఆయనకు ఎన్‌హెచ్‌ఏ ఆయన కోరుకున్నది కాదు. అవును. కేంద్రమే ఇచ్చింది ఆయన. తర్వాత ఈయనకు ఎటువంటి నాకు తెలిసి హ్మ్. మరి ఏమన్నా ఏమన్నా ఆయనకు అభద్రత ఉందా సెక్యూరిటీ పరంగా? తర్వాత ఎవడన్నా వచ్చి ఏదన్నా ఇప్పుడు ఈ ఈ ఇసుకలో లొసుగులు, హ్మ్. మద్యం యొక్క అక్రమాలు ఇవన్నీ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ అక్కడ ఏమన్నా అంతర్జాతీయంగా లొసుగులు వాళ్ళ కూతుళ్ళకు కూడా భద్రత పెట్టింది. హ్మ్. ఏమ అది చెప్పలేని బయటికి చెప్పుకోలేని అభద్రతా భావం ఏమన్నా ఆయనలో ఉందా? హ్మ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి, మీకు తెలిసి కూడా అవునండి. ఏమి పెద్ద ఈ 5 ఏళ్లలో అవును. అంత సెక్యూరిటీకి ఆయనకు ఇది కలిగించేది నాకు తెలిసి లేదు. సరే కొందరు అధికారుల యొక్క అత్యుత్సాహం కూడా ఉండొచ్చు. కానీ ఎంత అత్యుత్సాహం ఉన్నా హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు ఇందాకనే అన్నారు. అవునండి. వారు దిగి ప్రజలతో మమేకమై మాట్లాడుతున్నారు. అవును. అది చేయకపోతే ఏ విధంగా ప్రజలు మీ నుంచి దూరం అవుతారు? హ్మ్. పరదాలు, తర్వాత సుమారుగా 12 అంచెల భద్రతా వలయాలు ఇంటికి హ్మ్. పోవాలంటే హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక జనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అవును. అక్కడ రోడ్లు బంద్, ఇక్కడ రోడ్డు బంద్, ముందు బంద్, కింద బంద్. హ్మ్. మాలాంటి వాళ్ళు కూడా ప్రతి చోట ఇది తర్వాత బ్యారికేడ్స్ అదేదో అది అది ఒక కంచెలు, ముళ్ళ కంచెలు. అవునండి. ఈ విధంగా బీభత్సంగా అంత అనవసరం. ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పాలి. తర్వాత వాళ్ళేదో మాట్లాడతారు. సెకండ్‌లో హ్మ్. ముళ్ళ కంచెలు. థర్డ్‌లో కూడా మీకు ఎవరు మీ హ్మ్. మీ ఫోటోగ్రాఫ్‌లు, మీ సెల్ ఫోన్‌లు పీక్కోవడం, అందరిని ఫ్రిస్క్ చేయడం. అవునండి. ఆహ్, తర్వాత నాలుగో అంచె, ఐదో అంచె, ఆరో అంచె ఇక్కడే ఎమ్మెల్యే. ఇంక అక్కడి నుంచి తీసుకుంటే మీరు హ్మ్. సో ఇవన్నీ ప్రజలను దూరం అంటే మీకు చేసుకుంటున్నారు. వాస్తవిక పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, హ్మ్. క్షేత్రస్థాయిలో ఏముంది? పవన్ కళ్యాణ్ యొక్క శక్తి ఆయనకు అర్థమైందండి. పవన్ కళ్యాణ్ కూడా ఏంటో నాకు అదే అర్థం కాదండి. జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళం తొక్కుతాను ఎలా అనగలిగాడు సార్? ఎలా ఆ! అది చూడండి అదే హ్మ్. వ్యక్తిత్వము అక్కడే ఆయన యొక్క పర్సనాలిటీ తెలియజేస్తా ఉంది. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇప్పుడు అందరు అన్నారు ఆయన కమ్యూనిటీలోనే కాపు కమ్యూనిటీలోనే ఎందుకయ్యా నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిన వాడివి, నువ్వు అది కావాల్సిన వాడివి. అవునండి. ఇప్పుడు ఒక నియంతృత్వ పోకడలు ఉన్న మనిషిని దింపాలి ఆ! అంటే
తగ్గి ఎత్తుకు పెరగడం, అది. ఒదిగి ఆ, ఎదగడం అన్నది పవన్ కళ్యాణ్ గారిలో చూసాం. ఇది దేశానికే, ఉమ్, భారతదేశానికే ఒక రోల్ మోడల్, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలకు కూడా ఒక రోల్ మోడల్ అయింది. ఓ, 21 ఎస్ అవునండి, చాలా అంటే బాగుంది. అందరు కోట్ చేస్తున్నారు. ఉమ్, ఎస్, హీఈస్ ద మ్యాన్. సీ హౌ హీ హెస్ ఆ, హంబుల్డ్, ఒక హ్యూమిలిటీ, ఉమ్, అంటే ఒక అణుకువతనం, ఆ, ప్రజల కోసం. అది. ఒక నియంతృత్వ పోకడ ఉన్న మనిషి ఎవరైతే డబ్బును నమ్ముకున్నాడు ఆయన, మనం ఇందాక అనుకున్నాం, ఇసుకలో డబ్బులు, మద్యంలో డబ్బులు. ఎస్, 2 విషయాలు, బటన్లు, డబ్బులు కొడితే అధికారం. నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఉమ్, 24లో, ఇక 29లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోతుందనో ఇదనో ఆయన యొక్క ఊహ ఉండేది, ఎవరిది, జగన్మోహన్ రెడ్డి. ఉమ్, కాబట్టి 24లో రావడం అనేది అత్యంత వాళ్లకు ప్రాధాన్యత గల అంశం జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని తిప్పికొట్టాలంటే ఇది రాజకీయ వ్యూహం ఒకటి. ఉమ్, ప్లస్ ఇక్కడ నాకు ఎన్ని సీట్లు ఉంటాయి, నేను ముఖ్యమంత్రి అవ్వాలనా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అని అనుకోలేదు. అవును. ఎస్, ఒక పెద్ద ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, రాజకీయంగా అనుభవం గలవారు, పరిపాలన అనుభవం గలవారు. నేను ఆయనకు తోడే, ఆయనకున్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పాపులారిటీ, ఉమ్, ఆయనకున్న, సో ఆయన అణుకువ, ఆయనలో ఆ హంబుల్నెస్, ఆయన ఒదిగి ఆ, ఎక్కడ తగ్గాలో తగ్గి పైకి ఎదగడం అనేది ఉమ్, దేశానికి ఒక ఆదర్శనీయమైంది ఫలితం మన ముందు ఉంది. ఆ, సో డబ్బులు, తర్వాత ఒక నియంతృత్వ పాలనను మనం తొలగించాలి. అయ్యా, ఈసారి ప్రజలు నిర్బంధం, స్వేచ్ఛ, ఉమ్, నిర్బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను కోరుకున్నారు. ఏ విధంగా ఫ్రెంచ్ విప్లవం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఉమ్, అవును. ఏంటి, ఫ్రెంచ్ విప్లవం పరిస్థితులే ఉన్నాయి. అప్పుడు నియంతృత్వం అక్కడ ఉండింది, లిబర్టీ, ఉమ్, ఈక్వాలిటీ, సమానత్వం కోరుకున్నారు వాళ్ళు, అవును. స్వేచ్ఛ కోరుకున్నారు. ఇక్కడ ఈసారి రిజల్ట్ ఎవరికి తెలియలేదు. అవునండి. ఎందుకు తెలియలేదు? ఆ, ప్రజలు బయటపడలేదు. ఎందుకు బయటపడలేదు? నిశ్శబ్ద విప్లవం అనుకోవచ్చండి. ఎందుకంటే భయపడి ఉంటారు. భయపడడం, అది. మాట్లాడితే కేసులు, నిర్బంధం, ఉమ్, ఇండ్ల మీద పడడం, కనీసం ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టలేని పరిస్థితి. ఉమ్, ఇది చూసి టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసామండి, అందుకోసం వీళ్ళు చాలా సంఖ్యలు కొట్టుకున్నారు. ఓ, ఇంతమంది ఉమెన్ అని 79.3% ఓటింగ్, 82.6 ఎంతో అయింది. ఉమ్, పెరిగింది. అమెరికా, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు అన్ని స్టేట్లు. అన్ని వచ్చాయంటే ఆ, కనీస అవగాహన ఉన్నవాడు, ఆయన మనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఇంత పోలింగ్ పర్సెంట్ పెరిగింది అని ఒక అనుకున్నాను. నేను కూడా తిరిగాను రాయలసీమ, ఇది ముస్లింలు మనకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళకి ఏదో మాయ చెప్పారు వీళ్ళు. ఉమ్, నేను అప్పుడు సరే, మాకు అర్థమవుతా ఉంది, ఈయన అంటాడు రైటింగ్ ఆన్ ద వాల్ అని, సజ్జల రామకృష్ణుడు. ఆ, రైటింగ్ మీకు ఎలా కనపడతాయి? మీరు మత్తులో ఉన్నారు, అధికార మత్తులో, డబ్బు మత్తులో, ఎప్పుడు ఎక్కడ పోనీ పరిస్థితి, ప్యాలెస్ వదిలితే మీకు మత్తు ఎలా దిగుతుంది? ప్రతివాడు మీకు భజంత్రీలు కొట్టడం. సో పెత్తందారులు అటు ఉన్నారు, పేదలు నిర్ణయించారు ఏమని, బాబు మాకు స్వేచ్ఛ కావాలి. ఫ్రెంచ్ విప్లవం, సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్ పోయింది. మీరు ఒక కమ్యూనిటీకో, ఒక వర్గానికో ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మీద ఫ్రెంచ్ విప్లవం నడిచింది. అదే వాతావరణం ఇక్కడ ఉండింది ఈ ఎలక్షన్స్ లో. అదే విధంగా ప్రజలు స్పందించి, ముందు మాకు కావాల్సింది ఆయన, అక్కడ బ్యారికేడ్లు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను వెళ్ళేటప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఏదో చూడండి కానీ, ఊరికే ప్రజలను ఇబ్బంది పెట్టి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక చెప్పారు ప్రజల్లో దిగడం, ఇది కోరుకుంటున్నారు ప్రజల ముందు.